నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్‌కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో, ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్‌గా నెలకొకసారి రాశి మారుతూ ఉంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే తులా రాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. వ మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో, మనకి రఫ్‌గా ఒక 10, 15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్‌లో, అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుందనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి, రవి, కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ 2 గ్రహాలు మనకి జనరల్‌గా తెలిసిందేంటి అంటే, అగ్నితత్వం కలిగిన గ్రహాలనమాట. రవి అండ్ కుజుడు. సో, ఇప్పుడు రవి జనరల్‌గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే, మన తండ్రి, లేపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్‌లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం గూడా సూర్యనారాయణ మూర్తి గాబట్టి, మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి? మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది గూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్‌లో జాబ్స్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్‌కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్‌గా గూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికొచ్చేసరికి ఏంటి అంటే, కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము. అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్‌గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మనకి సైనికులు బార్డర్స్‌లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో, అలాంటి సోల్జర్స్ అందరూ కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక అహం, ఆ అహంకారంకి రవి కూడా కారణమవుతారు. యాస్ వెల్ యాస్ మనకి కుజుడు కూడా కారణమవుతారనమాట. నెగెటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్‌గా మనకది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకేదైతే అగ్రెషన్ ఒస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్‌గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుందనమాట. సో, మన బాడీలో ఉష్ణం ఎక్కువుండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి 2 గ్రహాలు కూడా కారణమవుతాయి. సో, ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్‌మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగెటివ్ సైడ్‌లో. అంటే మనకి 2 క్రూర గ్రహాలు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్‌గా టెంపర్‌మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్‌కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటీటివ్‌నెస్‌ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్‌గా అక్కడ గూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్‌తో పాస్ అవ్వడము, ఇలాంటివి గూడా మనకి ఈ 2 గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుందనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్‌గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము. మనకి ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్‌కి కూడా మనకి ఈ 2 గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్‌గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి, ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడెన్‌గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్‌లో అవ్వచ్చు, లేకపోతే మనకి
గ్లోబల్ లెవెల్‌లో ఏదన్నా సడెన్‌గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో, మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది. డీప్‌గా మనం ఏదైతే భూమిలో పాతిపెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడెన్‌గా వాల్కనోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్‌కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళుంటే గనక, వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్‌గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ 2 గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతోని ఏమవుతుందంటే 2 అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్‌గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్‌మెంట్, సోల్జర్స్‌కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్‌కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట. వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్‌ని బట్టి. సో, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది మనము విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్‌షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వాళ్ళకి లేదా మీన లగ్నం వాళ్ళకి ద్వితీయాధిపతి, షష్ఠాధిపతి అండ్ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం జరగడము. అంటే ఇక్కడ భాగ్యస్థానం ఎక్కువ యాక్టివేషన్‌లోకి రావడం అనేది కనిపిస్తూ ఉంది గాబట్టి, ఇక్కడ వీళ్ళకేంటంటే దూరదేశ ప్రయాణాలు చేయడము, లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనే ఒక ఆలోచన రావడము. ఇక్కడ ద్వితీయాధిపతి ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది. అంటే ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి కుజుడే అవుతారిక్కడ. అండ్ సిక్స్త్ హౌస్‌కి సంబంధించి అంటే వర్క్ వైస్‌గా ఇప్పుడు కొన్ని సార్లు మనకి వర్క్ అసైన్‌మెంట్స్ ఉన్నప్పుడు ఫారెన్ ట్రావెల్స్‌కి ఎళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది సెమినార్స్ అటెండ్ అవుతూ ఉంటారు. వేరే కంట్రీస్‌లో అయ్యే సెమినార్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా! సో, దానికోసం కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి, మీన లగ్నం వాళ్ళకి. మీరు కొత్తగా ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం జరగడము ఒ ఒ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయడానికి అంటే ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి, మీరేదైనా కొత్తగా నేర్చుకోవడానికి, హైయర్ లెర్నింగ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళుంటారు. ఫర్దర్‌గా ఏం చేయాలనే ఆలోచన లేకుండా ఇదివరకు స్టక్ అయిపోయి ఉంటే గనక, ఇప్పుడు మీకొక క్లారిటీ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి మీరు ఆ కోర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడము, ప్లస్ మీకు మంచి గురువులు దొరకడము, అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక గురువుని ఫాలో అయినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలను కూడా మీరు క్రాస్ కౌంటర్ చేయడము, అంటే క్రాస్ ఎగ్జామిన్ లాగా చేయడము. వీళ్ళు చెప్పేది రైటా? రాంగా? అని చెప్పి మీలో ఒక జిజ్ఞాస పుట్టడము. కొత్త విషయాలు నేనే తెలుసుకుంటాను. నేనే కొద్దిగా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను తెలుసుకోవడానికి అనే ఒక ఆలోచన అనేది రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక్కడ సిక్స్త్ లార్డ్ కూడా రవి అవుతారు కాబట్టి, ఈ సిక్స్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్‌లో ట్రాన్సిట్ అయినప్పుడు ఏంటంటే, కొద్దిపాటిగా భాగ్యానికి సంబంధించి లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం కొంచెము నలతగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి రిస్క్ తీసుకోకండి. చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే వెంటనే హాస్పిటల్ విజిట్ అవ్వండి. మీరు గురువుగా భావించే వాళ్ళకి కూడా కొద్దిపాటిగా క్లాషెస్ రావడము, లేదా గురువుతోటి మీకు కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. బట్ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గనక మీరేవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే నాకు భాగ్యం సపోర్ట్ చేయట్లేదు, ఇదివరకు నాకు సపోర్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళకి, ఇప్పుడు భాగ్యస్థానం సపోర్ట్ అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి, ఇదివరకు ఆగిపోయిన శుభకార్యాలు ఏవైనా ఉంటే గనక అవి గూడా మీకు ఫేవరబుల్‌గా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడము, లేకపోతే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విజిట్ చేయడము, సర్పదేవత ఆలయాలు విజిట్ చేయడము, సర్పసూక్త పారాయణం చేయించుకోవడము, లేకపోతే దగ్గరలో ఉన్న పాము పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి గనక మీరు చేసుకున్నట్లయితే గూడా
మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం కూడా చేసుకోండి. కెరియర్‌లో మంచి ఫోకస్ కనిపిస్తుంది. మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే, ఆదిత్య హృదయ పారాయణము ఒక 48 రోజులు గనక మీరు ఆహ్, క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే గనక మీకు కెరియర్‌లో కూడా మంచి రికగ్నిషన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేసుకోండి.